సుదర్శన్ గారు మీ ఊరు, మీ ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యులందరూ పరిచయం చేస్తూ మీరు ఏం చేసేవారు, ఎందుకు గల్ఫ్ దేశం వెళ్ళాలనుకున్నారు చెప్పండి. సార్ మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుంటాం ఇంతకుముందు. అయితే వ్యవసాయంలో మాకు లాభం సరిపోలేదు. అదే అందరు గల్ఫ్కి వెళ్తురుగా మనం కూడా వెళ్దామన్న ఉద్దేశంతో మేము కూడా వెళ్ళాం సార్. వెళ్ళిన కొన్ని రోజులు మంచిగా జరిగింది. కొన్ని రోజుల తర్వాత కంపెనీలో నేను బస్ డ్రైవర్గా పనిచేశాను. చేసిన తర్వాత నాకు ఎప్పుడు అంటే నేను 2006లో పోయినాను దుబకత్తను. అంటే ఇక్కడ బస్ డ్రైవర్, అక్కడ బస్ డ్రైవర్? అక్కడ బస్ డ్రైవరు, ఇక్కడ ట్రాక్టర్ డ్రైవరు. నాకు ఇక్కడ లైసెన్స్ ఉన్నది, ఖత్తర్ లైసెన్స్ ఉన్నది, సౌదీ లైసెన్స్ ఉన్నది. అంటే ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు? నేను ఒక పని చేయాలి, నేను కూడా కలిపి వెళ్ళాలి. నాకు ఇక్కడ వ్యవసాయంలో నాకు లాభం సరిపోకడం లేదు, నేను కూడా కష్టపడి చేస్తానని ఆ ఉద్దేశంతో నేను వెళ్ళాను సార్. నేను కూడా డ్రైవర్గా పనిచేశాను. చేసిన మాత్రాన నేను 2006 నుంచి వెళ్ళి కూడా నాకు అప్పుడు కొన్ని సంవత్సరాలు మంచిగా జరిగింది. తర్వాత మాకు కంపెనీ నష్టాలకు పోయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏజెంట్కి ఎంత డబ్బులు కట్టారు? మేము వెళ్ళేటప్పుడు 1,10,000 రూపాయలు కట్టాము. ఏజెంట్ ఎవరు? ఏజెంట్ తంగెళ్ళ గంగారాం. 1,10,000 రూపాయలు కట్టాము. వెళ్ళినప్పుడు మాకు జీతాలు తక్కువ, 340 రూపాయలు ఇచ్చారు. మాకు 650 అని చెప్పారు. 340 ఇచ్చినా కానీ మేము తిరిగి వస్తే మాకు డబ్బులు మేము తీసుకున్నాక ఎట్లా కట్టాలన్న ఉద్దేశంతో మేము కష్టపడి అక్కడనే పని చేసి ఇప్పుడు 13 సంవత్సరాలు చేశాము. 13 సంవత్సరాలు ఎంత సంపాదించారు? 13 సంవత్సరాలు ఎంత సార్గా మాకు సంవత్సరం నాకు నెలకు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ వరకు వచ్చారు ఒక 30-35 వేల దాకా జీతం వచ్చేసింది. అంతకుముందు ఫస్ట్ 10,000 కూడా మిగలేదు. 7-8 వేలు ఇట్లా కొన్ని రోజులు చేయంగా మాకు పెరుగుదల అయింది. కొన్ని డబ్బులు కూడా పెంచారు కంపెనీల జీతాలు మాకు ఓవర్ టైంతో. అది మాకు ఇప్పుడు ఈ లాస్ట్ టైం వరకు 30-35 వేల జీతం దాకా వచ్చేసింది. కానీ ఆ దేశంలో చాలామంది చెప్తుంటారు కష్టాలు పడ్డామని, భోజనం బాగోదని, భోజనం బాగలేదు. వాళ్ళు భోజనం పెడితే అదే మనం తినవలసిందే, వాళ్ళు చెప్పిన పని చేయవలసిందే. టైం టు టైం ఇన్ని గంటలకు పోవాలంటే అన్ని గంటలకు పోవాలి. రాత్రి పగలు అనేది మనకు ఉండదు కంపల్సరీ. మనకు ఏ టైం, నేను డ్రైవర్ కాబట్టి నాకు రాత్రి పగలు మీకు ఈ టైము నేను పండుకోవాలని నాకు ఒకటి ఇన్స్ట్రుమెంట్ లేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళిపోవుడే, పని చేసుడే. సక్రమంగా చేసిన రోజులు జీతాలు బాగానే ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడంటే 2017 డిసెంబర్ లాస్ట్ వరకు జీతాలు క్లియర్గా ఇచ్చేసారు. 2018 వచ్చి జీతాలు ఆపేసారు. 3 నెలలు ఆగిపోయినాయి. 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా అట్లా ఒక 2-3 నెలల తర్వాత ఒక్కొక్క జీతం ఇచ్చుకుంటా ఏప్రిల్ వరకు ఇచ్చేసారు. 4 నెలలు ఇచ్చారు. 4 నెలలు ఇచ్చినాక కూడా మేము పని చేయలేము సార్, మాకు డబ్బులు కంపల్సరీ కావాలి, మాకు ఇంటికాడ మాకు పరిస్థితులు బాగాలేవు అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. మేము 6 నెలలు ఇస్తామనుకుంటే చేయించుకున్నారు. 6 నెలలు చేసినాం. ఎప్పుడు మన అక్టోబర్ దాకా చేసాం. అక్టోబర్లో మేము క్లోజ్ చేసేసి మేము స్ట్రైక్ చేసి ఆపేసినాం. మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము పంపించలేని పరిస్థితులు ఉన్నదని చెప్పడం జరిగింది వల్ల మేము 10వ నెలకు 10 తారీఖు డ్యూటీ పనిచేసి రూములకు ఉండడం జరిగింది. 2018 10వ నెల నుంచి వెళ్ళి మాకు జీతాలు ఇవ్వలేదు. మమ్మల్ని రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా నిబంధనగా అయిపోయినాం. ఒక జైలు శిక్ష తిరిగా మన గేటు బయట కాలు పెట్టాలంటే కూడా పోలీసులు వచ్చుడు, పట్టకపోడు, లోపడేసుడు. మా దగ్గర ₹1 లేదు. మళ్ళీ అక్కడికి ట్యాక్సీలో రావాలంటే ఒక కమిషన్ 20 రియాలు కావాలి, సౌదీ రియాల్స్. ఆ పరిస్థితిలో మేము ఎటు వెళ్ళలేని పరిస్థితిలో 9 నెలలు గడిపాం సార్. 9 నెలల తర్వాత అప్పుడు 9 నెలల్లో మీకు భోజనం ఏర్పాటు చేశారు, ఉండటానికి వసతి తప్ప ఇక మిగతా ₹1 కూడా లేదు. మాకు సబ్బు, సర్ఫు, పేస్ట్ ఏది కావాలని లేకపోతే మా సోదరులు అక్కడ సౌదీలో ఉన్న వాళ్ళకు వాట్సాప్లో అలా మెసేజ్లు చేస్తే వాళ్ళందరికీ కొన్ని డబ్బులు కలిపి మాకు సర్ఫు, సబ్బులు, కోల్గేటు, బ్రష్ అన్నీ ఇచ్చి కొన్ని రోజులు వాళ్ళు గడిపారు ఎంబేసీ ద్వారా. ఎంబేసీ వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు సామాన్ తీసుకొచ్చి అన్ని ఇచ్చారు, సబ్బులు, సరుకులు. ఆ తర్వాత నుంచి వెళ్ళి మళ్ళీ లేబర్ కోర్టుకు చెప్తే లేబర్ కోర్టు వాళ్ళు మేము పంపిస్తామని హామీ ఇచ్చారు. మేము సుష్మా స్వరాజ్ గారికి కూడా, విదేశాంగ మంత్రి గారికి కూడా మేము మెసేజ్ పంపించాము. మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అందరికీ మెసేజ్లు పంపిస్తే కవిత గారికి కూడా పంపించాము. కవిత గారు కూడా చెప్పారు, మేము కంపెనీ కదా, మీ పెద్ద కంపెనీ, కొంచెం సమయమే కావాలి, ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, సరే మేము చేసాము, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, కానీ మీరు కొంచెం ఓపిక పట్టాలని చెప్పారు. మేము ఓపిక పట్టినాము. 9 నెలలు గడిపినాము. అప్పటి నుంచి వెళ్ళి విదేశాంగ మంత్రి మన వీకే సింగ్ను కూడా పంపించారు మా క్యాంపుకు. వీకే సింగ్ వచ్చి కూడా మాట్లాడారు. మేము అన్ని విదేశాంగ మంత్రి మాకు అన్నీ చెప్పాడు, మీకు తొందరలోనే మీకు అన్ని అరేంజ్ చేస్తాం, మిమ్మల్ని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ టైం బాగా పట్టింది సార్, సమయం పట్టింది. కాబట్టి మాకు ఇప్పుడు మేము చేసిన జీతాలు మాకు 6 నెలల జీతాలు రాలేదు. నా 8 సంవత్సరాల బోనస్ పైసలు ఉన్నాయి, అవి రాలేదు. ఇప్పుడు ఒక 9 నెలలు వెయిటింగ్లో ఉన్నాం. మేము బాగా నష్టపోయినాం. గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మీకు ఏదైనా ఆర్థిక సాయం కావాలి,
నేను బస్ డ్రైవర్ కాబట్టి నాకు ఆర్టీసీలో బస్సుగా ఛాన్స్ ఇస్తే బస్ డ్రైవర్గా నేను నడపగలుగుతా గవర్నమెంట్ను కోరుకుంటున్నాను సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch